తెనాలి ఆంధ్ర ప్యారిస్గా ప్రసిద్ధి చెందిన ఈ నియోజకవర్గం గుంటూరు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి. మాజీ ముఖ్యమంత్రులు నాదెండ్ల భాస్కర్రావు, కొనిజేటి రోసయ్య తెనాలి నుంచి పోటీ చేసిన వారే. అలాగే అన్నాబత్తుని సత్యనారాయణ, ఆలపాటి వెంకటరామయ్య వంటి నేతలు కూడా ఇక్కడి నుంచి గెలిచి మంత్రులయ్యారు. ఇక జనసేనలో అత్యంత కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా తెనాలి నుంచి పోటీ చేశారు. 2019లో జనసేన తరపున బరిలోకి దిగి 3వ స్థానానికి పరిమితమయ్యారు నాదెండ్ల. వైసీపీ తరపున అన్నాబత్తుని శివకుమార్, తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజా పోటీ చేశారు. ఈ త్రిముఖ పోరులో వైసీపీ అభ్యర్థి శివకుమార్ గెలిచారు. మరి గతంలో విడివిడిగా బరిలోకి దిగిన తెలుగుదేశం పార్టీ, జనసేన ఈసారి ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. దీంతో తెనాలిలో సమీకరణాలు మారిపోయాయి. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది. ఆ రిపోర్ట్ చూసే ముందు 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం. 2019 ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్ వర్సెస్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వీరిద్దరి మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. ఆ పోటీలో తెనాలి నుంచి బరిలో దిగిన వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన 46% ఓట్ షేర్ను సాధించారు. ముఖ్యంగా వైసీపీ వేవ్ ఆయన గెలుపులో ముఖ్య పాత్ర పోషించింది అని చెప్పాలి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 37% ఓట్లను సాధించగలిగారు. 2014లో గెలిచిన పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లు ఉన్నా ఆయన మరోసారి విజయం సాధించలేకపోయారు. దీనికి ముఖ్య కారణం కాపు సామాజిక ఓట్లు చీలడమే అని చెప్పాలి. జనసేన నుంచి బరిలోకి దిగిన నాదెండ్ల మనోహర్కు 15% ఓట్లు పోలయ్యాయి. ఆయనకు ఉన్న పర్సనల్ ఇమేజ్తో తోడు కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన వెంటే నడవడంతో టీడీపీ ఓట్లు దారుణంగా చీలిపోయాయి. దీంతో వైసీపీ విక్టరీ కొట్టింది. అయితే ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే జనసేన నేత నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. మరి ఈసారి ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా వైసీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న అన్నాబత్తుని శివకుమార్కు ఉండేటటువంటి అనుకూల, వ్యతిరేక అంశాలేంటో పరిశీలిద్దాం. ముందుగా ప్లస్ పాయింట్స్ని కనుక పరిశీలిస్తే అన్నాబత్తుని శివకుమార్ వరకు చూస్తే ప్రజల్లో అయితే మంచి పాజిటివ్ ఇమేజ్ అయితే కొనసాగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా బలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నారు, సత్సంబంధాలను నెరుపుతున్నారు. ఇది ఒక మరో బలంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలున్న వారికి నేరుగా ప్రత్యక్షంగా కలుస్తున్నారు, ఆర్థిక సాయం చేస్తున్నారు. సుమారు 27,000 మందికి ఇళ్ల పట్టాలు అందించడం శివకుమార్కి ప్రధానమైనటువంటి బలం, అండగా చెప్పుకోవచ్చు. ఇది అన్నాబత్తుని శివకుమార్కి సంబంధించినటువంటి అనుకూలమైన అంశాలు. మరి ఇతర పట్ల ఉండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే, నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఇది ప్రధానమైనటువంటి అడ్డంకిగా చెప్పుకోవచ్చు. ఇక ఇసుక మాఫియా ఆరోపణలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా ఎదుర్కొంటారనేది పెద్ద ప్రశ్న. ప్రశ్నించిన వారిని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరో ముఖ్యంగా పార్టీ పరంగా చూస్తే కేడర్లోని ఓ వర్గంలో చాలా అసంతృప్తి అయితే కనిపిస్తోంది. ప్రముఖంగా సొంత వర్గానికే కాంట్రాక్టులు దక్కుతున్నాయి అనేటటువంటి ఆరోపణలు, అపవాదు ఈయన పట్ల బలంగా వినిపిస్తుంది. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. మరి రాజేంద్ర ప్రసాద్కి అనుకూలమైనటువంటి అంశాలు ఏమిటి ఒకసారి కనుక పరిశీలిస్తే, ఇతని హయాంలో అంటే ఆలపాటి హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి అయితే బలంగా జరిగింది. దాన్ని ప్రధానంగా ప్రశంసించే పరిస్థితి ఉంది. ఇక ప్రజల్లో అయితే ఈయన పట్ల వ్యక్తిగతంగా పాజిటివ్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది. టికెట్ ఎవరికి దక్కినా సపోర్టు చేస్తాను అనేటటువంటి ప్రకటన కూడా పాజిటివ్ ఫ్యాక్టర్ను సృష్టిస్తోంది. ఇది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఉండేటటువంటి ప్లస్లు. మరి ఈయనకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటి? పొత్తులో భాగంగా టికెట్ దక్కే అవకాశం లేకపోవడమే ప్రధానమైనటువంటి అడ్డంకిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెనాలి నుంచి పోటీ చేస్తానని జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహర్కి ఉండేటటువంటి అనుకూల అంశాలేమిటి ఒకసారి పరిశీలిస్తే, స్థానికంగా నియోజకవర్గంలో ఇతర పట్ల అయితే చాలా పాజిటివ్ ఇమేజ్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం రాజకీయంగా ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం. నియోజకవర్గ స్థాయిలో ఉండేటటువంటి నేతలతో నిత్యం టచ్లో ఉంటున్నారు, నిత్యం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. మరీ ముఖ్యంగా పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో ఇతనికి సహాయ సహకారాలు అందిస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖచ్చితంగా ఈయనకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు
పార్టీ పరంగా చీఫ్ పవన్ కళ్యాణ్తో ఉండేటటువంటి వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా ఈయనకి ప్రధానమైనటువంటి బలం. ఇక కాపు సామాజిక వర్గం పూర్తిగా సహకరించే పరిస్థితి కనిపిస్తోంది. ఇది నాదెండ్ల మనోహర్కి ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి గ్రౌండ్ రియాలిటీ. ఇక వచ్చే ఎన్నికల్లో తెనాలి బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం. అన్నాబత్తిని శివకుమార్ వర్సెస్ నాదెండ్ల మనోహర్. వీళ్ళిద్దరి మధ్య కనుక పోటీ జరిగితే వైసీపీకి 41%, జనసేన పార్టీకి 54%, ఇతరులకు 5% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు తెనాలిలో ఎన్నికలు జరిగి అన్నాబత్తిని శివకుమార్, నాదెండ్ల మనోహర్ బరిలోకి దిగితే జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. నాదెండ్లకు 54% ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అదే సమయంలో శివకుమార్కు కేవలం 41% ఓట్లు పడే అవకాశాలున్నాయి. ఇక ఇతరులకు 5% ఓట్లు పడనున్నట్లు సర్వే రిపోర్ట్ చెబుతోంది. నాదెండ్లకు చాలా అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆయన పాజిటివ్ ఇమేజ్తో పాటు 2004, 2009లో ఎన్నికల్లో గెలిచిన ట్రాక్ రికార్డు ఉండడం ఇప్పుడు ఆయనకి కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇక తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తుతో పాటు ఆలపాటి ఇప్పటికే పూర్తిగా సహకరిస్తానని ప్రకటించడంతో టీడీపీ ఓట్లు కూడా ఆయనకి మలనున్నాయి. ఇక జనసేనను మొదటి నుంచి ఆదరిస్తున్న కాపు సామాజిక వర్గ ఓటర్లు ఆయనకి జై కొట్టనున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 23% కాపు సామాజిక ఓటర్ల ఓట్లయితే కనిపిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిగా ఉన్న వారికి కూడా నాదెండ్లకే జై కొట్టడం ఖాయంగా కనిపిస్తోందని బిగ్ టీవీ సర్వే చెబుతోంది.